హరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇది వచ్చేసి డే 2 వీడియో. సో డే 1లో వచ్చేసి ఏంటి అంటే మనకి ఏదైతే యూట్యూబ్లో వచ్చేసి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే మనకు ఎనేబుల్ అయిందో, సో దాని నుంచి నేను ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా, నాకు ఎంత కమిషన్ వచ్చింది, ఎన్ని ప్రొడక్ట్స్ అనేది సేల్ అయినాయి, ఎంత వాల్యూ యొక్క ప్రొడక్ట్స్ అనేది సేల్ అయినాయి అని చెప్పేసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది లైవ్ ప్రూఫ్లో. ఓకేనా, ఆ వీడియో చూడడం వల్ల ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇది వచ్చేసి డే 2. సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా, ఎన్ని ప్రొడక్ట్స్ అనేది సేల్ అయినాయి, ఎన్ని ఆర్డర్స్ ఎక్స్ట్రాగా అయినాయి, ఎంత రెవెన్యూ అనేది మన కమిషన్ రూపంలో జనరేట్ అయిందని చెప్పేసి ప్రతి కూడా చూపిస్తాను. ఓకేనా, సో దానికోసం ఇక్కడ చూసుకోవచ్చు, మన ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మీ క్లారిటీగా అయితే చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో దానికోసం గైస్ ఇక్కడ వచ్చేసి మన ఛానల్ యొక్క లోగో పైన క్లిక్ చేసుకొని సింపుల్గా ఏంటంటే యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ మన వెహికల్స్ ఇన్ఫో. ఓకేనా, సో మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ దీని సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,221 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఓకేనా, మనకు కావాల్సింది అఫిలియేట్కి సంబంధించింది కదా. సో అనలిటిక్స్కి అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దీంట్లో మనకు రెవెన్యూ అనేది రాలేదు, ఇంకా వస్తుంది. జస్ట్ సెకండ్ లోడ్ అవుతుంది. సో చూసుకోవచ్చు, రెవెన్యూ వచ్చింది కదా. సో ఈ రెవెన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో మీకు క్లారిటీ చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇక్కడ గైస్ మనకి ఏంటంటే ఇక్కడ వాచ్ పేజ్ యాడ్, షార్ట్ ఫిట్స్ యాడ్, మెంబర్షిప్, సూపర్ చార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో మనకు కావాల్సింది ఏంది, అఫిలియేట్ ప్రోగ్రామ్ కదా. సో ఇది మనకు యాక్చువల్గా కావాల్సింది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుందాము. సో క్లిక్ చేసుకుంటే గైస్ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్గా క్లిక్స్ వచ్చేసి ప్రొడక్ట్స్ పైన వచ్చేసి 350 క్లిక్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఆర్డర్స్ వచ్చేసి 57 ఆర్డర్స్ అయితే అయినాయి. ఓకే, మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే 45 ఆర్డర్స్ అనుకుంటా. సో దీంట్లో వచ్చేసి 57 ఆర్డర్స్ అయితే అవడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ కేసు మనం చూసుకుంటే ఓవరాల్ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసి $2,861.71 యొక్క వర్త్ గల ప్రొడక్ట్స్ని మనం సేల్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అంటే ఇది అర్థం కావాలంటే ఇప్పుడు నార్మల్గా ఒక ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 500 అనుకోండి, ఇంకొక ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. రెండింటి యొక్క వాల్యూ ఎంత, 1500 కదా. సో ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇది ఇండియన్ కరెన్సీలో కాదు, ఇప్పుడు చూపించేది డాలర్స్లో. ఓకేనా, సో $2,861 యొక్క వర్త్ గల ప్రొడక్ట్స్ మనం సేల్ చేయడమే జరిగింది. సో దీనికి మనకు వచ్చిన రెవెన్యూ వచ్చేసి ఎంత అంటే ఇక్కడ చూసుకోవచ్చు, $40.42 మన కమిషన్ రూపంలో రావడమే జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మీకు ఇండియన్ కరెన్సీలోకి ఒకసారి కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇక్కడ మనం క్రోమ్లో వచ్చేసి USD to INR సెలెక్ట్ చేసుకొని 40.42 కదా, 40.42 ఎంత, ఆల్మోస్ట్ 3,557 రూపీస్ అనేది మన కమిషన్ రూపంలో రావడమే జరిగింది. సో ఇది ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో 3,500 అట్లా ఎస్టిమేషన్ వేసుకున్నా కానీ మనకి ఇంత ప్రాఫిట్ అయితే జనరేట్ అవడం అయితే జరిగింది. ఓకేనా, సో నా వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటా. సో మనకి ఏంటంటే మనం లింక్స్ ఏవైతే ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసామో దానికి రెవెన్యూ అనేది మనం ఏం వర్క్ చేయకుండా ఆటోమేటిక్గా ఏంటంటే ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూనే ఉంది. ఓకేనా, ఒకవేళ మీరు కూడా గైస్ ఫాస్ట్గా అయితే ఈ విధంగా ఏం చేసుకొని ఈ విధంగా ఫాస్ట్గా 10,000 సబ్స్క్రైబర్స్ని మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి మనీ ఏం చేసుకోవడానికి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీతో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా నేను మళ్ళీ డే 3 వీడియో చేస్తాను. సో దాంట్లో మళ్ళీ మనకు రెవెన్యూ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి క్లారిటీ అయితే చూపిస్తాను.